ప్రీమియర్ లీగ్ నుంచి 2008 తర్వాత దాదాపు పూర్తిగా దూరమైన పాకిస్తాన్ క్రికెటర్లు ఇప్పుడు ఇంగ్లాండ్ లో జరిగే ఫ్రాంచైజీ టోర్నమెంట్ ద 100 లో కూడా అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఫార్మాట్ పరంగా ఐపీఎల్ కు భిన్నమైన పాక్ ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఇదే తరహా అడ్డంకులు ఎదురవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. రిపోర్ట్ల ప్రకారం భారత పెట్టుబడులతో నడిచే ఫ్రాంచైజీలు వచ్చే నెలలో జరగనున్న ద 100 ఆక్షన్ లో పాకిస్తాన్ ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోకపోవచ్చు. ఒక ప్లేయర్ ఏజెంట్ దీన్ని ఐపీఎల్ గ్రూపులతో సంబంధమున్న ఫ్రాంచైజీల్లో కాగితంపై లేని నియమంగా పేర్కొనడం గమనార్హం. అధికారికంగా పాక్ ఆటగాళ్లపై నిషేధం లేకపోయినా వాస్తవంగా వివిధ లీగ్లలో కనిపిస్తున్న సరళి మాత్రం భారత సంస్థలతో సంబంధం ఉన్న ఫ్రాంచైజీలు పాక్ క్రికెటర్లను తీసుకోవడంపై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. పాక్ ఆటగాళ్లు ఇబ్బందులు ద 100 వరకే పరిమితం కావడం లేదు. ఐపీఎల్ తొలి సీజన్ తర్వాత నుంచి పాక్ క్రికెటర్లు ఈ లీగ్ లో కనిపించడం లేదు. ఇదే పరిస్థితి దక్షిణాఫ్రికాలోని SA20, యుఏఈలో జరిగే ILT20 లీగ్లలోనూ ఉంది. ఈ 3 లీగ్లలో ఫ్రాంచైజీలు ప్రధానంగా ఐపీఎల్ గ్రూపుల యాజమాన్యంలో ఉన్నాయి. దీనివల్ల టోర్నమెంట్ నిబంధనల కన్నా యాజమాన్యంతోనే ఆటగాళ్ల ఎంపికపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ద 100 లోని 8 జట్లలో 4 మాంచెస్టర్ సూపర్ జైంట్స్, సదర్న్ బ్రేవ్, MI లండన్, సన్ రైజర్స్ లీడ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలతో అనుబంధం యాజమాన్యాన్ని కలిగి ఉన్నాయి. కొత్త యాజమాన్య నియమాలు 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ కి చెందిన ఓ సీనియర్ అధికారి ఐపీఎల్ తో సంబంధం లేని జట్ల నుంచే పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆసక్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే ఈసీబీ అధికారికంగా ద 100 అన్ని దేశాల ఆటగాళ్లకు స్వాగతం పలుకుతుందని, జట్లు గ్లోబల్ డైవర్సిటీ చూపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. 2023 ఈక్విటీ ఇన్ క్రికెట్ నివేదిక తర్వాత ఏర్పడిన స్వతంత్ర క్రికెట్ రెగ్యులేటర్ పర్యవేక్షణలో ద 100 టోర్నమెంట్ నడుస్తోంది. జాతీయత ఆధారంగా విపక్ష చూపితే ఇది యాంటీ డిస్క్రిమినేషన్ నిబంధనలకు విరుద్ధం అవుతుంది. ఈసీబీ సీఈఓ రిచర్డ్ గోల్డ్ కూడా అన్ని దేశాల ఆటగాళ్లు ఎంపికకు అర్హులే అని, స్పష్టమైన వివక్ష వ్యతిరేక విధానాలు ఉండాలని గతంలోనే చెప్పారు. వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ కూడా ప్రతి ఆటగాడికి సమాన అవకాశాలు ఉండాలని కోరుతోంది.